ఒక వ్యక్తికి ఎలాగా ఒక పర్పస్ ఉంటుందో అలాగే ఒక వ్యవస్థకి అంటే ఒక బిజినెస్ కూడా ఒక పర్పస్ ఉన్నప్పుడు ఆ పర్పస్ ని కో పర్పస్ అంటారు. అంటే అది ఒక మిషన్ కింద రూపాంతరం తీసుకోవచ్చు. అంటే అది ఇన్ఫైనైట్ గేమ్ అంటారు. అంటే ఆ కంపెనీ ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ఒక కంట్రిబ్యూషన్, ఒక సర్వీస్ చేసి హ్యూమన్స్ కి, హ్యుమానిటీకి ఒక జీవితం బెటర్ గా అవడానికి చేసేటటువంటి ఒక స్టేట్మెంట్ ని మనం ఒక కోర్ పర్పస్ అనొచ్చు. అంటే మీరు ఎప్పుడు పుట్టారంటే చాలా మంది తెలుసు, ఎందుకు పుట్టారంటే చాలా మంది చెప్పలేరు. అలాగే బిజినెస్ కూడా ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఎందుకు చేస్తున్నారు, వాట్ ఈస్ దర్ మిషన్ స్టేట్మెంట్, కోర్ పర్పస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంత ఈజీగా చెప్పలేరు. అయితే ఇది ఎంత క్లారిటీ ఉంటే అంత గొప్పగా కంపెనీలు ఉంటాయి. అందుకని కోర్ పర్పస్ ఎలా దొరుకుతుంది వాళ్ళకి, అల్టిమేట్ గా మీరు చేసే ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ దీని వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్, ఆ బెనిఫిట్ వల్ల జీవితం ఆర్ లైఫ్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, అది కోర్ పర్పస్ గా చేయొచ్చు. దట్ కోర్ పర్పస్ ఆఫ్ ఎనీ కంపెనీ మేక్స్ ఆల్ ద కంపెనీ పీపుల్ టు వర్క్ ఆన్ వన్ మిషన్, వన్నెస్ ని తీసుకొస్తుంది. అండ్ దట్ గివ్స్ ద ట్రస్ట్ అమంగ్ ద కస్టమర్.